యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇదంతా నువ్వు నాకెందుకు చెప్తున్నావు? అది నా సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియలేదు నాకు. నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి కదా, అందుకే ముందు నీకు చెప్తున్నాను. నువ్వు ఎందుకలా నవ్వుతున్నావు? శివాని, నిన్నొక విషయం అడగాల. నిజంగా నీకు నా మీద ప్రేమ లేదా? మళ్ళీ మొదలుపెట్టావా? మొదలుపెట్టింది నేను కాదు, నీ మనసు నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. త్రిశూల్, నువ్వు తొందరపడకుండా నీ మనసు చెప్పేది విను. నీకు నిజంగా నా మీద ప్రేమ లేకపోయి ఉంటే నీ సంతోషం నాతో ఎందుకు పంచుకుంటావు? చెప్పాను కదా, నా సంతోషాన్ని పంచుకోవాలని నీకు చెప్పాను, అంతే. చాలా బాగా చెప్పావు. నువ్వు కష్టంలో ఉన్నా, ఆనందంగా ఉన్నా అన్నీ పంచుకునేది కేవలం నాతోనే కదా. కాబట్టి నువ్వు ప్రేమిస్తుంది నన్నే. చూడు, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు, ఉద్దేశం కూడా లేదు. నీకు ప్రతిసారి గుర్తుకొచ్చేది త్రివిక్రమ్ కాదు, నేను. ఎందుకంటే నీ మనసులో ఉన్నది నేను. శివాని, నీ పెళ్లి ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు, నీ పెళ్లికి 15 రోజులే ఉండుండొచ్చు, అయినా నీకు తాళి కట్టేది నేనే. త్రిశూల్, పగటి కలలు కనటం మాని. నేను పెళ్లి చేసుకునేది త్రివిక్రమ్ని. మా ఇద్దరిని దూరం చేయటం ఎవ్వరికీ సాధ్యం కాదు. నా దారికి నువ్వు అడ్డొచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇదే లాస్ట్ వార్నింగ్. ఇక మీదట ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. నిన్నొక ఫ్రెండ్లా చూస్తున్నాను. నా స్నేహాన్ని దూరం చేసుకోకో. అబ్బా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. త్రిశూల్ శివానీని ఇష్టపడుతున్నాడు, కానీ శివాని నన్నే ఇష్టపడుతుంది. ఈ మాత్రం చాలు నాకు. త్రిశూల్, శివాని మాట్లాడిన ఒక్కో మాట నీ మనస్సుని తూటాలా గాయపరిచింది. ఇక మీద కూడా ఇంతే. నీ మీద శివాని ఫీలింగ్ ఇలాగే ఉంటుంది. శివాని ఏం చెప్పింది? మా ఇద్దరినీ దూరం చేయడానికి ఎవరు ప్రయత్నించినా నేను వాళ్ళని వదిలిపెట్టను అంది. త్రిశూల్, నాకు ఇది చాలరా. అయ్యగారు, వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయడానికి ఫోన్ చేశాను. రేపు ఇంటికి వస్తాడంట. ఓ, వెరీ గుడ్. దమయంతి, అమ్మా, రీనా, అందరు రండి. రండి అందరూ. ఏంటండి, ఏమైంది? అది మీ అందరికి ఏమేం పనులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ అన్ని క్యాన్సిల్ చేసుకుని రేపు ఫ్రీగా ఉండండి. త్రివిక్రమ్ శివాని పెళ్లికి ఇన్విటేషన్ కార్డు సెలెక్ట్ చేద్దాం. అంటే రేపటి నుండి పెళ్లి సంబరాలు మొదలైనట్టే? అవునరా, ఉన్నదే 15 రోజులు. రోజులు చాలా త్వరగా గడిచిపోతున్నాయి. ముఖ్యమైన పనులన్నీ తొందరగా పూర్తి చేయాలి. త్రిశూల్ ఎక్కడ కనిపించడం లేదు. ఈ టైంలో వీడెక్కడికి వెళ్ళాడు? త్రివిక్రమ్, డాడ్, ఈ విషయం త్రిశూల్కి చెప్పు. సరే డాడ్. అలాగే రేపు శివానిని రమ్మని చెప్పు. అలాగే డాడ్. త్రిశూల్, నీకు నేను ఈ విషయం చెప్పనురా. ఎందుకంటే చెప్పేస్తే నువ్వు ప్రిపేర్ అయిపోతావు కదా. నీకేమీ తెలియదనే విషయం అందరికీ తెలియాలి. అప్పుడే కదా నువ్వు బాధపడతావు. నేను అది చూడాలి. నందిషా, మీ ఇద్దరూ కాస్త ముందుగానే రావాలి. మీరిద్దరు చాలా ముఖ్యం. సరే అయ్యగారు. సరే అయ్యగారు. సార్, సార్,
ఎవర్రా నువ్వు? వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ చూపించమని అడిగారు. ఏంటి అలా చూస్తున్నావు? ఈ ఇంట్లో అడిగే వాళ్ళు ఎవరూ లేరనుకున్నావా? ఈ ఇంట్లోకి రావాలంటే గోవింద్ పర్మిషన్ తీసుకొని రావాలి. అవునా? ఎవరు సార్ ఆయన? చాలా గొప్ప వ్యక్తి. ఎక్కడ కనిపించడం లేదు? నీ ఎదురుగా నిలబడ్డాడు చూడు. జోక్ చేయకండి సార్. గొప్ప వ్యక్తి అంటే మీరే ఉండరు. రేయ్, నేనేరా గోవిందు. జోక్ లాపండి సార్. నిన్ను. ఏ గోవింద్, ఎవరది? సార్ పెళ్లి ఇన్విటేషన్ కార్డ్ అడిగారు కదా. అయ్యగారు, నేను చెప్పాను కదా ఇతనే అది. ఓహో, బావగారు ఇతను. హలో, నువ్వు ఆపు. ఇంట్లో వాళ్ళందరినీ పిలువు. సరే. హో, శివాని రామ్మా. నువ్వే తీసుకొచ్చావా? నేను వద్దనే అన్నాను, కానీ నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. మంచి పని చేశాడు. ఇన్విటేషన్ కార్డు నీ ముందే సెలెక్ట్ చేయొచ్చు. రా రా రా. రండి, కార్డ్స్ వచ్చాయి. అన్ని డిజైన్స్ చూపించు బాబు. చాలా గ్రాండ్గా ఉండాలి. అవును, త్రిశూల్ ఎక్కడా? గోవింద్ వాడిని పిలవలేదా? అది ఈ ఇంటి కొడుకు వాడు. వాళ్ళు లేకుండా ఎలా కార్డు సెలెక్ట్ చేయాలి? త్రిశూల్, త్రిశూల్. శివాని ఇక్కడికి ఎందుకు వచ్చింది? తను వస్తున్నట్టు నాకెవరూ చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళావు త్రిశూల్? ఈరోజు ఎక్కడికి వెళ్ళకూడదని ఆయన చెప్పారు కదా. త్రివిక్రమ్ చెప్పలేదా? అమ్మా, నేను చెప్దాం అనుకున్నాను. రూమ్కి వెళ్ళాక నిద్రపోయాను. పర్లేదు వదిలే, ఇప్పుడొచ్చాడు కదా. త్రిశూల్ రా, కూర్చో. త్రివిక్రమ్ పెళ్లి కార్డు సెలెక్ట్ చేయాలి. నువ్వు కూడా చూడు. నానా, మరేం పర్వాలేదు, మీరు సెలెక్ట్ చేయండి. బ్రో, నేనెలా ఊరుకుంటాను? మా పెళ్లి పనులన్నీ నువ్వే చూసుకోవాలి కదా. నువ్వు లేకుండా ఎలా కార్డ్ సెలెక్ట్ చేస్తాం? కమాన్ బ్రో, సిట్ డౌన్. వదినా, ఈ కార్డ్ ఎలా ఉంది? మీకు నచ్చిందేమో చూడండి. తనకు నచ్చలేదనుకుంటా. వేరేది చూడు. శివాని, ఇదిగో ఇచ్చుడు. ఇది నీకు నచ్చింది కదా? పరమేశ్వర, ఈ పత్రిక మీద నెమల బొమ్ముంది కదా. నెమలికి పాములకి పడదు కదా. ఈ కార్డుని ఒప్పుకుంటే ఏదైనా విఘ్నం కలగొచ్చా? ఏ శివాని, ఏం ఆలోచిస్తున్నావు? ఇది నీకు నచ్చిందా లేదా? లేదు, అది నాకు అర్థమైందిలే. నా ఇష్టమే నీ ఇష్టం అని అంటావు, అంతేగా? త్రివిక్రమ్, డాడ్, ఎవ్వరిని ఏమీ అడగద్దు. దీనిలో ఫైనలైజ్ చేసేయండి. ఓకేరా. త్రివిక్రమ్ ఎందుకని నా మాట వినలేదా? కార్డు విషయంలోనే ఇలా అయింది. ఇక ముందు ముందు ఏమేం జరుగుతుంది? ఇదేంటి
నాకు నచ్చిన కార్డు ఉంది ఇక్కడ. వాళ్ళందరికీ నచ్చిన కార్డు వేరేది కదా. నా మనసులో ఉన్నది వాళ్ళకెలా తెలిసిపోయింది? నా వల్లే. నీ మనసులో ఉన్నది నాకెలా తెలిసిందనుకుంటున్నావా? నీ మనసు నేను అంత బాగా అర్థం చేసుకోగలను శివాని. ఇన్విటేషన్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు నీకేది నచ్చుతుందా అని నన్ను నేను అడిగాను. వెంటనే వాళ్ళేమనుకుంటారు అని వాళ్ళు చూపించిందే నువ్వు ఒప్పుకున్నావు, అవునా? అలా ఏం కాదు. నీ మనసులో ఏముందో నీ మాటల్లోనే అర్థమైపోతుంది. ఒక అమ్మాయికి పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన అంశం. తన పెళ్లి మీద తను ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది, ఎన్నో కలలు కంటుంది. పెళ్ళి ఇలా జరగాలి, అలా జరగాలి అని. నువ్వు కూడా అలాగే కలలు కంటావని నాకు తెలుసు. అందుకే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఈ కార్డుకి ఒప్పించాను. ఎందుకలా ఒప్పించావు? అంత అవసరం ఏమీ లేదు. నువ్విప్పుడు వద్దనే అంటావు శివాని. ఇలాంటి చిన్న చిన్న విషయాలే జ్ఞాపకాలుగా మిగిలిపోయేది. ఎందుకంటే తర్వాత మనకి పుట్టబోయే పిల్లలకి మనం చెప్పుకోవాలిగా. ఏమన్నా? ఏం లేదు, అది నీకు పుట్టబోయే పిల్లలకి ఇలాంటి స్వీట్ మెమరీస్ చెప్పుకోవాలి కదా అని అంటున్నాను. థ్యాంక్ యూ త్రిశూల్. శివాని, ఈ నవ్వు కోసం ఎంతగా ఎదురు చూస్తూ ఉంటానో తెలుసా? నీ మొహంలో ఈ చిరునవ్వు ఎప్పటికీ చెరిగిపోకుండా అలాగే ఉండాలి. అందుకోసం నేను ఏదైనా చేస్తాను. ఇక మీదట నేను సంతోషంగా ఉంటాను త్రిశూల్. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. నా మీద అంత నమ్మకం ఉందా? థ్యాంక్ యూ శివాని. నేనన్నది త్రివిక్రమ్ గురించి. త్రివిక్రమ్తో నాకు పెళ్ళయిన తర్వాత నేను నా జీవితంలో సుఖ సంతోషాలతోనే ఉంటాను. అది జరగదని తెలుసు కూడా ఎందుకు కోరుకుంటూ ఉంటావులే. ఎవనా? ఏమీ లేదు, కొన్ని చెప్పలేము అంతే. ఎందుకు భయపడుతున్నావా? హలో, చెప్పడానికి నాకు ధైర్యం ఉందమ్మా, వినడానికి నీకు ధైర్యం ఉందా? ఏంటది? అది కాదు, నువ్వేమో త్రివిక్రమ్తో పెళ్లికి రెడీ అయిపోతూ ఉన్నావు, కానీ అది జరుగుతుందో జరగదో? త్రిశూల్, మా పెళ్లి తప్పకుండా జరుగుతుంది. ఈ త్రిశూల్ గాడు ఓవర్ చేస్తున్నాడు. నా పక్కనే ఉంటూ శివానీకి కళ్ళతో సైగ చేస్తున్నాడు. ఎంత ధైర్యం వీడికి! పదే పదే వీడు నా గర్ల్ ఫ్రెండ్ వెంట తిరుగుతున్నాడు. తనకి ఇష్టం లేదని చెప్తున్నా వీడు తన మనసు మార్చడానికి ఫోర్స్ఫుల్గా ప్రయత్నిస్తున్నాడు. నోనో, నేనస్సలు ఊరుకోను. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. అవును, చెయ్యాలి అల్లుడు. వాణ్ణి నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి అల్లుడు అలా చూస్తున్నావు? ఓ, నీ మాటలకు నేను వత్తాసు పలుకుతున్నానా? నువ్వు త్రిశూల్ గురించే కదా మాట్లాడుతున్నావు? అంతేనా అల్లుడు? నా మనసు నీ మనసు ఒక్కటేరా. నీ మనసులో అనుకున్నావు, నేను అది బయటికి అంటున్నాను. పవర్ నీది, కనెక్షన్ నాది. మావయ్య ప్లీజ్, ఇలా ఉత్తుత్తు మాటలు మాట్లాడేందుకు నాకు టైం లేదు. తెలుసల్లుడు, నువ్విప్పుడు ఆ త్రిశూల్ని టార్గెట్ చేయాలి, అవునా? నాది అదే రూటు. మనం పెట్టే టార్చర్కి ఆ త్రిశూల్ ఈ ఇంటి నుండి అవుట్, అంతే. మావయ్య, చెప్పినంత ఈజీ కాదు చేయడం. అల్లుడు, పని తేలికో కష్టమో, ప్లాన్ నీది, అటెంప్ట్ నాది. మొత్తానికి వాడు మన ఇంట్లో నుండి పారిపోవాలి, అంతే కదా? వెళ్ళి తీరాలి. నా పెళ్లికి ముందే వాడు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేలా నేను చేస్తాను. నేను పెట్టే టార్చర్కి ఈ ఇల్లు వద్దు, ఈ ఇంట్లో మనుషులు కూడా వద్దు అని ఏడుస్తూ విలవిల్లాడిపోవాలి వాడు. అంతగా ఏం చేయబోతున్నావు అల్లుడు? నేను వాణ్ణి ఎమోషనల్ అయ్యేలా చేస్తాను. వాడి ఏడుపే నాకు చాలా సంతోషం. ఈ రోజు నుండి వాడికి
నరకం స్టార్ట్, నరకం స్టార్ట్. చూసావా సుందరి, అతడు ఎలా ప్రవర్తిస్తున్నాడో? నాకు త్రివిక్రమ్కి పెళ్లి నిశ్చయం అయ్యాక కూడా నా పెళ్లి అతనితో జరుగుతుందంట. అతనిది ఎంత నీచమైన బుద్ధి చూడు. అతన్ని ఏం చేయాలి సుందరి? అతనికి నా ప్రేమ గురించి అర్థం కావడం లేదు. అంతేకాక నేనొక నాగలోక వ్యక్తిని, మాది జన్మ జన్మల ప్రేమ అని నేనతడికి చెప్పలేను. పెద్ద ఇరకాటంలో చిక్కుకున్నాను నేను. సుందరి, త్రిశూల్ ఏం చేసినా ఇంకొన్ని రోజులంతే. ఈలోపు త్రివిక్రమ్కి నాకు పెళ్ళైపోతుంది. పెళ్ళైన తర్వాత త్రివిక్రమ్కి గత జన్మ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తాయి. అప్పుడు నా ఆదిశేష నాకు పూర్తిగా సొంతమైపోతాడు. మేమిద్దరం నాగలోకానికి ఇంక తిరిగి వెళ్ళిపోతాం. అప్పుడు ఆ త్రిశూల్ పీడ ఉండదింక, మాకు ఏ ఇబ్బంది ఉండదు. నాగలోకంలో నా ఆదిశేషతో నేను సంతోషంగా ఉంటాను. నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా సుందరి? ఏంటి సుందరి, ఎందుకలా మౌనంగా ఉన్నావు? ఓ, త్రివిక్రమ్కి నాకు పెళ్ళైన తర్వాత మేమిద్దరం నాగలోకానికి వెళ్ళిపోతామని దిగులు పడుతున్నావా? నువ్వు ఏకాకివవుతావనా? ఏం చేయాలి? ఒక పని చేద్దామా? నువ్వు మాతో పాటు వచ్చేయ్. అప్పుడు నాగలోకంలో నువ్వు మాతో పాటు సంతోషంగా ఉండొచ్చు, సరేనా? సుందరి, ఇంకొక 2 వారాల్లో నేను ఆదిశేష ఒకటవబోతున్నాం. మా జన్మ జన్మల ప్రేమ ఇక కొనసాగుతుంది సుందరి, కొనసాగుతుంది. విజయ్, ఈ ఇంటికి ఇప్పుడు కళొచ్చింది. అందరి మొహం ఆనందంతో వెలిగిపోతుంది. ఈ సంతోషం ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఖచ్చితంగా ఉంటుంది. పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. మున్ముందు ఈ సంతోషం రెట్టింపు అవుతుంది. అవును, త్రిశూల్ కనిపించడం లేదు. ఎక్కడున్నాడు? నేను ఇక్కడే ఉన్నానమ్మా. శివాని ఇంటికి వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చాను నాన్న. ఇకపోతే తనకు నచ్చిన కార్డునే ప్రింట్ చేస్తున్నామని చెప్పావా? తనేమంది? నచ్చిందని చెప్పారు. రారా, ఈ సంతోష సమయంలో కొంచెం లేట్గా వచ్చావు. డాడ్, పురోహితులు మొత్తం రాసిచ్చారు, పైన కవర్ ఒక్కటి రాయాలంతే. బావుగారు, పెళ్లి కోసం వాడెంత తొందరపడుతున్నాడు చూడండి. రేయ్, తమాషాలు చాలు. వాడి పెళ్లి గురించి వాడికి తొందర ఉండదా? అమ్మా, కార్డుపై ఏం రాయాలమ్మా? అదేరా, మన కులదైవం పేర్లు, వధువు వరుడు పేర్లు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, ఇంకా శ్రేయోభిలాషుల పేర్లు, అంతే. రా త్రిశూల్, వచ్చి రాయ్. త్రిశూల్ తీసుకో. బ్రో, సరిగ్గా రాయగలవు కదా? బ్రో. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శివాని, చిరంజీవి త్రివిక్రమ్, బ్రో
రాయడం ఎందుకు ఆపేశావు? చీ 3 కాదు, చిరంజీవి త్రివిక్రమ్. బ్రో, రాయడం అయిపోయిందా? హే త్రిశూల్, 3 అక్షరాలు రాయడానికి ఇంతసేపా? అయిపోయింది.